బీజేపీ ఢిల్లీ పెద్దలు అధినేత అంత ఇంత కాదు. సాక్షాత్తు ప్రధాని మోడీని ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆ మధ్య భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సభకు మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కాకుండా చిరంజీవిని పిలిచారు కేంద్రంలోని పెద్దలు. అప్పుడే రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. ఇక తాజాగా అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, రామమందిరం ప్రారంభోత్సవానికి చిరంజీవిని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య వెళ్లినా ఎక్కువ ఫోకస్ చిరంజీవిపైనే నెలకొంది. ఈ కార్యక్రమం ముగియగానే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించారు. బీజేపీ యోధ పెద్ద మెగా ప్లాన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ కూటమిలోకి ఇంకా బీజేపీ రాలేదు. బీజేపీ ఆ కూటమిలో చేరుతుందో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో బీజేపీ ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. రేపటి రోజున పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి వెళ్లినా ఆ లోటును చిరంజీవితో భర్తీ చేసే ఆలోచనలు కమలనాథులు ఉన్నట్టు భోగట్ట. అంతేకాదు, ఒకవేళ చిరంజీవి బీజేపీకి దగ్గరైతే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమై బీజేపీతోనే ఉంటారనే అంచనాలు ఉన్నాయట. అన్నను కాదని పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నారు. అందుకే చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు పంపి అటు నుంచి ఏపీ రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పొచ్చని అనుకుంటోంది. మరి ఇప్పటికే యూపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇస్తే మూడో తెలుగు వ్యక్తి అవుతారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు. వాసు, మరి ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ పెద్దలు, అక్కడ బీజేపీ ఢిల్లీ పెద్దలు చాలా పెద్ద ప్లాన్ వేసినట్టుంది. చాలా పెద్ద మెగా ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం కావచ్చు, అలాగే యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపించడానికి కావచ్చు. అంటే వీటి వెనుక ఏ కారణాలు ఉన్నాయి, ప్లాన్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? అచ్చరా నిజంగా ఇది మెగా ప్లానే. ఎందుకంటే ఏపీలో రోజు రోజు కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాలు. ఇప్పటికే కాంగ్రెస్ జీవసత్తాలు లేనప్పుడు కాంగ్రెస్ కి షర్మిలను తీసుకురావడంతో ఒక్కసారిగా మొత్తం పుంజుకోవడం జరిగింది. అదే వ్యూహాన్ని బీజేపీ కూడా, ఎందుకంటే బీజేపీకి ఇక్కడ ఎంతమంది అధ్యక్షులు మార్చినా సరే పరిస్థితి ఏం మారిన పరిస్థితి. ఒక చరిష్మా నాయకుడిని తెరపైకి తేవాలని గత కొంతకాలంగా కూడా వ్యూహం పొందుతుంది. అందులో భాగంగానే చిరంజీవి అంటే ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా చిరంజీవి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవడం అనే ఆలోచించడం జరిగింది. ఇందులో భాగంగానే చిరంజీవికి ఆది నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఎందుకంటే భీమవరం బహిరంగ సభలో చూడొచ్చు, పక్కన సీఎం అని పెట్టి కూడా చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మొన్న రామ మందిరం ఓపెనింగ్ కానీ, లేకపోతే మొన్న పద్మ విభూషణ్ ప్రకటన కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్న పెద్దలు చిరంజీవిపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక చరిష్మా ఉన్న నాయకుడు, రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభావితమైన నాయకుడు. గతంలో పీఆర్పీ చేసి దాదాపు 20 పైగా ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారు. కొంత ఓటు శాతం చిరంజీవి అభిమానులు అయితే, మెగా అభిమానులు అయితే ఉన్నది. ఇదంతా కూడా రేపు ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక ఆలోచనలో భాగంగానే వీరంతా ప్లాన్ చేస్తున్నారు. ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఇక్కడ పుంజుకునేందుకు ఇందులో భాగంగానే ఈ వ్యూహం పండుతుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఉదయం నుంచి కూడా మొత్తం సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా అటు బీజేపీ కానీ లేకపోతే చిరంజీవి వర్గీయులు కానీ ఎవరో ఖండించిన పరిస్థితి. అంటే తప్పకుండా ఇది చాపకంది నీరులాగా తప్పకుండా వ్యూహం అమలు చేస్తారని చెప్పొచ్చు. అందులో భాగంగానే మొన్న రాజ్యసభ యువత కూడా, యూపీ నుంచి రాజ్యసభ యువత కూడా మొత్తం సిద్ధమవుతుంది. మొన్న పద్మ విభూషణ ఇవ్వడం జరిగింది, బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ ఇప్పటికీ చెప్పడం జరిగింది, టీడీపీతోనే నేను ఉంటాను, బీజేపీతో కూడా కలిసి వస్తుంది అని చెప్తున్నారు. తప్ప ఇప్పటివరకు కూడా బీజేపీ అయితే టీడీపీతో కలిసేందుకు ఎక్కడా కూడా అంగీకారం బీజేపీ నేతలు అయితేనే, టీడీపీ మాత్రం ఆతృతంగా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో కనుక చిరంజీవిని బీజేపీ తరఫున ఏపీలో రంగంలోకి దింపితే తప్పనిసరిగా ఎంతో కొంత ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది, కొంత రాజకీయం మారే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే
మొత్తం బీజేపీ పెద్దలైతే చిరంజీవి రంగంలోకి దింపుతున్నారు త్వరలోనే చెప్తున్నారు. అంటే వాసు మీరు అన్నట్టుగా అంటే చిరంజీవిని బీజేపీలో చేర్చుకుంటే ఎంత కొంత ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. బీజేపీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో కాస్త తమ మరింతగా ఉనికిని చాటుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఏపీలో బీజేపీ పెద్దలను ఎంతమంది మార్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా బీజేపీ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. కానీ దీని వలన లాభం వనుగురేది ఏంటి? ఎందుకంటే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా సీట్లకే కదా కావాల్సింది. అలాగే అంటే చిరంజీవి అనే స్విచ్ వేస్తే పవన్ కళ్యాణ్ అనే బల్బు వెలుగుతుందా? చిరంజీవిని తీసుకురావడం వలన పవన్ కళ్యాణ్ టీడీపీకి కటీఫ్ చెప్పి బీజేపీలోకి వచ్చే అవకాశాలు, అన్నని కాదనలేని అవకాశాలు అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ యువకర్త. చిరంజీవిని పవన్ కళ్యాణ్ కాదంటాడు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదంటాడు అనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం మాత్రం ఎంతో కొంత చిరంజీవిని తీసుకురావడం వల్ల ఎంతో కొంత, ఎందుకంటే విశాఖ లాంటి పెద్ద జిల్లాలోనే గతంలో బీజేపీ నెగ్గింది కదా, 2 సార్లు నెగ్గింది. నార్త్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే నెగ్గించుకుంది. అంటే రాష్ట్రంలో ఎంతో కొంత బీజేపీ కొంత ఆదరణ ఉంది. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి రావడం వల్ల కొంత ఓటు శాతం డెఫినెట్ గా ఆ ప్రభావం చూపే సామాజిక వర్గం రూపంలో అవ్వచ్చు, లేకపోతే చిరంజీవి అభిమానులు అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రూపంలో కూడా చూసే అవకాశం. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా చిరంజీవి బీజేపీలోకి వెళ్తారా, నిజంగా రాజ్యసభ తీసుకుంటారా, లేదా వద్దంటారా? ఒకవేళ తీసుకుంటే తమ్ముడు కాదంటారా, లేకపోతే తమ్ముడు ఆడించి వెళ్తాడా? ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిరంజీవి ఆయన ఆలోచనగా తెలియట్లేదు. గతంలో కూడా నేను రాజకీయాలకు దూరమైన, నా నుంచి రాజకీయాలు మాత్రం దూరం అవ్వని ప్రకటించడం జరిగింది చిరంజీవి. అది అందులో భాగంగానే తిరిగి రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అయితే చాలా పెద్ద ప్రణాళిక వేసి చిరంజీవి తీసుకొచ్చే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో అవచ్చు, గోదావరి జిల్లాలో అవ్వచ్చు, చిరంజీవి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది ఎక్కువ ఓటర్లు ఉంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కాదని చిరంజీవికి బీజేపీకి తీసుకొస్తారు, లేకపోతే రెండు కలిసి వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ చిరంజీవితో కలిసి బీజేపీ జనతాను కలిసి పోటీకి వెళ్తుందా? ఇవన్నీ కూడా చాలా విషయాలు మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతానికైతే చిరంజీవికి మాత్రం యూపీ కోటాలో తప్పనిసరిగా రాజ్యసభ ఇవ్వడానికైతే బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ బీజేపీ చెప్పినటువంటి డిమాండ్లు అన్ని కూడా చిరంజీవి అంగీకరిస్తారా, పవన్ కళ్యాణ్ ఏమంటారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా చిరంజీవికి మాత్రం రాజ్యసభ ఇస్తారనే ప్రచారం అంటే మొత్తం ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తుంది. ఇప్పటికే పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది, బీజేపీ చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితిలో చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని భవిష్యత్తులో చాలా ఉంది. ప్రస్తుతానికైతే చిరంజీవి అయితే తప్పనిసరిగా యూపీ నుంచి రాజ్యసభకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిమానులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవం మరి చూసుకుంటే చిరంజీవి చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు.